నాకైతే ఈ షాప్ చాలా చాలా నచ్చేసింది. ఎందుకంటే నేను చాలా ఐటమ్స్ తీసుకున్నాను ఇక్కడ. మా మమ్మీ వాళ్ళైతే ఫుల్ గోవా వైబ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఏ తిరుగు పప్పి షో చేస్తుంది. షో గర్ల్. మా చెల్లి ఒక డ్రెస్ తీసుకుంటా అంటే ఈ షాప్కి వచ్చాము. ఇక్కడ చాలా బాగున్నాయి టాప్స్, ఫ్రాక్స్ అవన్నీ. చూసారా, ఏదో సిటీలో ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా, డే టైం అయినట్లు అంతా ట్రాఫిక్ అయిపోయిందనమాట. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న గోవాలో బాగా విజిట్ చేశాం కదా, ఇవాళ సెకండ్ డే. ఏం చేసామో మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ హోటల్లో కాంప్లిమెంటరీ. సో నేనైతే ఇడ్లీ, బ్రెడ్ జామ్ అండ్ పపాయ తీసుకున్నా. అమ్మకి పూరి ఇస్తే కాబట్టి పూరి, మమ్మీ పూరి అండ్ ఇడ్లీ, పప్పి కూడా ఇడ్లీ. అమ్మో, దాంట్లో కలిసిపోయింది చట్నీలో వాటర్ మిలన్ తింటున్నానా. సో గైస్, అక్కడ ఏమేమి ఉన్నాయో వీడియో తీసి చూపిద్దాం అనుకున్నా, బట్ చాలా రష్ ఉంది. వీడియో తీస్తే పాపం వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, ఓన్లీ 10 వరకే. సో మేము కూర్చున్న వ్యూ చూడండి ఎంత బాగుందో. ఆ పైన మారు తీస్తా. ఓకే, తీస్తా. హౌస్ ద బ్రేక్ఫాస్ట్? బాగుందా సిద్ధు? సూపరా? బాగుందా? బయట అయితే అస్సలు బాగోదు గైస్. ఇక్కడ మన సౌత్ ఇండియన్ టిఫిన్స్ అయితే ఇక్కడ ఎట్లుందో మరి చూడాలి. ఓకే, వీళ్ళకి ఫోటో తీయాలంటే బై బై. ఇట్లనే నైట్ డ్రెస్లో వచ్చేసాను గైస్, పర్వాలేదు, టైం అయిపోతుంది కాబట్టి ఫాస్ట్ వేద్దాం. అండ్ ఇడ్లీ చట్నీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చట్నీ బాగుంది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సౌత్ ఇండియన్ చట్నీ ఇక్కడ మంచిగా ఉంటుందని. బాగుంది కలిసిద్దు. బ్రేక్ఫాస్ట్ చేసేసి అందరం మంచిగా రెడీ అయిపోయి బాగాకైతే వెళ్తున్నాం. యాక్చువల్గా చేతుకి చిన్న వర్క్ ఉందన్నమాట, సో అతను వర్క్ చేసుకోవడానికి వెళ్తున్నాడు. అప్పటిదాకా మేము గోవాలో జస్ట్ అలా తిరిగేసి వస్తామని బాగాకైతే వచ్చాము. అండ్ అలాగే టీటోస్ లైన్కి వెళ్ళి షాపింగ్ చేద్దామని అనుకున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే బాగాలోకి ఎంటర్ అవుతున్నాం. నా లాస్ట్ గోవా వీడియోలో నైట్ టైం బాగా ఎలా ఉంటుందో చూపించాను కదా. డే టైం అయితే ఇలా ఉంటుంది, నైట్ ఏమో ఫుల్ కలర్ఫుల్గా లైటింగ్స్తో, క్యాండిల్ లైట్ డిన్నర్స్తో బాగుంటుంది. డే టైం కూడా బాగుంటుంది. ఇట్లా బెడ్స్ వేస్తారు, ఆ బెడ్స్ 1 అవర్కి 100 రూపీస్ అలా ఉంటాయి. కొన్ని హోటల్స్ ముందు అయితే ఫుడ్ తీసుకుంటే ఫ్రీ ఉంటుంది. అండ్ ఇక్కడ డే టైంలో వాటర్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి, వాటర్ గేమ్స్ టైప్ అనమాట. ఇక్కడ కౌంటర్ ఉంటుంది, ఇక్కడ టికెట్స్ తీసుకొని మీరు వాటర్ స్పోర్ట్స్కి వెళ్ళొచ్చు. డే టైం బాగాలో చాలా రష్ ఉంటుంది. మీరు ఫొటోస్ తీసుకోవడానికైనా, వీడియోస్ తీసుకోవడానికైనా, అంటే బీచ్ వేవ్ వీడియోస్, బీచ్ థీమ్డ్ ఫొటోస్ కావాలంటే డే టైం బాగా అస్సలు రికమెండెడ్ కాదు. మేమైతే గోవాకి వచ్చి అసలు వాటర్లోనే ఆడుకోలేదంటే మీరు నమ్ముతారా? అస్సలు వాటర్లో ఆడుకోలేదు, ఎందుకంటే హోటల్ కొంచెం దూరంలో ఉండే అండ్ చేంజింగ్ రూమ్స్ ఎలా ఉంటాయో అని భయపడి వాటర్లో ఆడుకోలేదు. జస్ట్ అలా వ్యూ ఎంజాయ్ చేసాం అంతే. వ్యూ ఎంజాయ్ చేయడానికి వచ్చి అందరు ఇలా ప్లాస్టిక్ పడేసి వెళ్తున్నారు. అస్సలు పడేయకండి, ఎంత ప్లాస్టిక్ క్లీన్ చేస్తున్నారో చూడండి ఒకసారి. ఇంకా అలా బాగా నుంచి బయటికి వచ్చేసి టీటోస్ లైన్కి వెళ్దామని అనుకుంటున్నప్పుడు తనైతే వచ్చి అడిగింది హెయిర్ బ్రైడ్ వేస్తానని. సో మా చెల్లి వేయించుకుంటుంది. నిన్నటి నుంచి సతాయిస్తున్నారు వీళ్ళైతే, ఫుల్ వెంట పడతారు అనమాట, వేయించుకోండి అని. 50 రూపీస్కి ఒక బ్రైడ్ వేసిందే అంతే, అంటే 2 సైడ్స్ కలిపి 100 రూపీస్ అనమాట. సో చాలా ఎక్కువ చెప్తారు, మీరు బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మీరు కూడా వెళ్ళినప్పుడు పక్కా ట్రై చేయండి. ఇప్పుడైతే టీటోస్ లైన్కి వచ్చేసాము. టీటోస్ లైన్ అంటారు దీన్ని. ఇప్పుడు ఎలా ఉందో చూడండి, నైట్ వ్యూ కూడా చూపిస్తాను. నైట్ ఎలా ఉంటుందో కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది అనమాట. డే టైం చాలా ప్రశాంతంగా ఉంది కదా, నైట్ ఎలా ఉంటుందో పక్కా చూపిస్తా. దానికోసమైనా మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. బాగా బీచ్లో చాలా నడిచి వచ్చామన్నమాట టీటోస్ లైన్కి. సో ఎనర్జీ అంతా డౌన్ అయిపోయింది, మళ్ళీ రీబూస్ట్ చేసుకోవడానికి అందరం కోకోనట్ వాటర్ తాగుతున్నాము. అండ్ టీటోస్ లైన్లో మనకు షాపింగ్ చేసుకోవడానికి చాలా షాప్స్ ఉంటాయి అన్నమాట. సో అక్కడ మెల్లగా వెళ్తున్నాము నడుచుకుంటూ, ఏమైనా యూస్ఫుల్ థింగ్స్ కనిపిస్తే షాపింగ్ చేద్దామని. టీటోస్లోనే లెఫ్ట్ సైడ్ లాస్ట్ కార్నర్ షాప్ అనుకుంటా, అందులో బ్రాస్లెట్స్, జ్యువెలరీ
యాక్సెసరీస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. అన్నీ చాలా రీజనబుల్ కాస్ట్ చెప్తున్నాడు. కొంచెం ఎక్కువ చెప్తున్నాడు, ఒక 50-100 రూపీస్. బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తున్నాడు అనమాట. నాకైతే ఈ షాప్ చాలా చాలా నచ్చేసింది. ఎందుకంటే నేను చాలా ఐటమ్స్ తీసుకున్నాను ఇక్కడ. ఇయర్ రింగ్స్ కానీ, బ్రాస్లెట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. మీరు గోవా వచ్చినప్పుడు ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటే ఈ షాప్లో అన్నీ పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. మీ ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ. ఇవి కొంచెం రీజనబుల్ కాస్ట్ చెప్తున్నాడు అని అనిపించింది నాకు వేరే షాప్స్తో కంపేర్ చేస్తే. సో ఇక్కడ ఏదన్నా తీసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి గిఫ్ట్స్ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నాకు అనిపించింది. టీటోస్ లైన్ నుంచి బయటికి వచ్చేసాము. బయటికి వచ్చేసిన మనకు చాలా షాప్స్ ఉంటాయి బయట కూడా. గోవా మొత్తం అక్కడక్కడ షాప్స్ ఉంటూనే ఉంటాయి అన్నమాట షాపింగ్ చేసుకోవడానికి. సో మా చెల్లి ఒక డ్రెస్ తీసుకుంటా అంటే ఈ షాప్కి వచ్చాము. ఇక్కడ చాలా బాగున్నాయి టాప్స్, ఫ్రాక్స్, అవన్నీ హ్యాట్స్ కూడా బాగున్నాయి. కొన్ని డ్రెస్సెస్ బాగానే క్వాలిటీ ఉన్నాయి, కానీ ఈ ఎంటైర్ గోవాలో నాకు కొంచెం ఏమనిపిస్తుంది అంటే ఆ కాస్ట్యూమ్స్ అవన్నీ చూస్తుంటే వన్ టైం యూస్కేనేమో అని అనిపిస్తుంది. కొన్ని డ్రెస్సెస్ మాత్రమే, అన్నీ కాదులేండి. అండ్ మెన్స్కి కూడా బాగుంటాయి గోవా డ్రెస్సెస్, మీకు తెలిసిందే కదా. ఓన్లీ ఉమెన్ వేర్ చూపిస్తావా అని మళ్ళీ నన్ను అనకండి, అందుకే మెన్స్వి కూడా అలా ఒక రౌండ్ వేసేస్తున్నాను. ఈ గోవా డ్రెస్ కూడా గిఫ్టింగ్ పర్పస్కి బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో ట్రై చేయొచ్చు అనమాట. అండ్ మేము హోటల్ నుంచి చెక్అవుట్ చేసేస్తామని చెప్పాను కదా, ఓన్లీ 1 డేకే ది గ్రాండ్ రివేరాలో బుక్ చేసుకున్నాము. నెక్స్ట్ మళ్ళీ రివర్ సైడ్కి వచ్చేసామన్నమాట. లాస్ట్ టైం కూడా ఆ ఆపోజిట్లో కనిపిస్తుందా ఆ రివర్ సైడ్లో చెక్ ఇన్ చేసాము. ఈసారి ఇటు సైడ్ ఉన్న రివర్ సైడ్ హోటల్లో చెక్ ఇన్ చేస్తున్నాము. ఇక్కడ మధ్యలో బోటింగ్ ఉంటుంది అనమాట. ఇది బాగా రివర్, ఇక్కడ బోటింగ్ చేయొచ్చు. ఇప్పుడు రివర్ సైడ్ హోటల్లో రూమ్ టూర్ చేద్దాం. ఆపోజిట్లోనే రివర్ ఉంది అండ్ ఆపోజిట్లోనే రూమ్. వరండా లాగా ఇచ్చారు. ఇక్కడ వరండా టైప్ అండ్ లోపల ఇలా వచ్చేసింది రూమ్ అయితే. అండ్ ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు. ఓకే, బాగుంది. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది గైస్. సో గైస్ ఇక్కడ పూల్ ఉందని చెప్పారు, ఒకసారి ఒక రౌండ్ వేసుకొని వద్దాం. గార్డెన్ టైప్ ఉంది అండ్ అక్కడ పూల్ ఉంది. సో బాగుంది. ఇట్లా నేచర్లో ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, కానీ ఇక్కడికి వచ్చి మనం ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడంలో టైం అంత దొరకదు, ఎందుకంటే మనం బీచెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి. సో అలా మీకు ఒకసారి చూపించేస్తున్నా. నాకైతే నచ్చింది. అండ్ పప్పీ అవుట్ఫిట్ చూసారా, ఈరోజు గోవాలోనే పర్చేస్ చేసింది అన్నీ. తిరుగు పప్పీ షో చేస్తుంది. షో గర్ల్. సో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. కొంచెం షాపింగ్ చేసేసుకొని మళ్ళీ రూమ్లో చెక్ ఇన్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఫ్యాట్ ఫిష్కి వచ్చాము లంచ్ చేయడానికి. ఇక్కడ కొంచెం వెయిటింగ్ టైం ఇచ్చారు. ఎలాగో వెయిటింగ్ టైం ఉంది కదా అని బయటికి వచ్చేసి అలా ఫొటోస్ అయితే తీసుకున్నాం. 10 minutes వెయిట్ చేసిన తర్వాత ఒక టేబుల్ అయితే అలౌట్ చేశారు. అండ్ చైతు ఈ జ్యూస్ ఏదో ఆర్డర్ చేశాడు, పెప్పరీ మ్యాంగో అంట. సేమ్ మాజాని మిక్సీకి వేసి కొంచెం పెప్పర్ వేసినట్లే ఉంది. నేను వచ్చేసి గోవా ట్విస్ట్ ఆర్డర్ చేశాను. ఇందులో కొంచెం పుల్లగా, తీయగా అన్ని మిక్స్డ్ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ ఫుడ్ గురించి చెప్పాలంటే మన ఫుడ్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అస్సలు ఉప్పు, కారం అన్నీ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తారనుకుంటా కుకింగ్కి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. తినొచ్చు, బాగానే ఉంటుంది, బట్ ఎక్కువ రోజులు మేనేజ్ చేయలేమన్నమాట. అండ్ అలా మా లంచ్ ఫినిష్ చేసేసుకొని వ్యాక్టోర్ బీచ్కి అయితే వచ్చేసాము సన్సెట్ చూద్దామని. బట్ వచ్చాం వ్యాక్టోర్ బీచ్కి సన్సెట్ టైంలో. సూపర్ ఉంటుంది గైస్, కానీ ఇవాళ చాలా రష్ ఉంది. సీజన్ కదా. సో బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది. అక్కడి పైకి వెళ్ళొచ్చు, బట్ టైం లేదు. మిస్ అయిపోతాం అనుకున్నాం గైస్. పార్కింగ్ అయితే చాలా కష్టం అయ్యింది. అంటే యాక్చువల్గా మాకు పార్కింగ్ చేసే ప్లేస్ అర్థం కాలేదు.
సో బాగుంది గైస్. వెక్టర్ బీచ్ సూపర్ ఉంది. వాటర్ కొంచెం క్లియర్గా ఉన్నాయి గైస్, అంటే నార్మల్గా శాండ్ మిక్స్ అయిపోద్ది కదా, బట్ ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. లో నైట్ లైఫ్ ఇట్లుంటుంది, అంత సైలెంట్గా. నార్మల్గా ఇట్లా క్యాండిల్ లైట్ డిన్నర్ ఎంజాయ్ చేయొచ్చు. అక్కడంతా పైన పార్టీయింగ్ క్లబ్స్ ఉంటాయి. అలా వ్యాక్టోర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసిన తర్వాత మళ్ళీ హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాము. ఫ్రెష్ అప్ అయ్యి ఈ చైతు మళ్ళీ బాగా తీసుకొచ్చేసాడు. చైతుకు బాగా అంటే చాలా ఇష్టం, ఎవ్రీ డే తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తాడు. సో మళ్ళీ బాగాకి వచ్చాము, అక్కడే వైబింగ్ బాగుంటుంది కదా, అందుకే వచ్చేసామన్నమాట. అండ్ కొంచెం షాపింగ్ చేసుకున్నా. నా తమ్ముడు, చెల్లి, కోడలు, అల్లుడి కోసం ఏదో ఒకటి తీసుకోవాలనిపించింది. సో నేను గాగుల్స్ తీసుకుందాం అనుకున్నా, బట్ మా మమ్మీ తీసేసుకుందనమాట ఈ గాగుల్స్ వాళ్ళ కోసం. మా మమ్మీ వాళ్ళైతే ఫుల్ గోవా వైబ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అలా బాగాలో సెకండ్ డే కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాం. మంచిగా తినేసి అలా బాగాలో మళ్ళీ నడుస్తున్నా. ఇక్కడ లైటింగ్స్ అయితే చాలా బాగుంటాయి. ఒక్కొక్క హోటల్ ముందర ఒక్కొక్క థీమ్తో డెకరేట్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఇంకా హోటల్కి రిటర్న్ వెళ్ళేటప్పుడు మీకు చెప్పాను కదా నైట్ టైం టీటోస్ లేన్ ఎలా ఉంటుందో చూపిస్తా అని. డే టైంలో చూసారు కదా అసలు ఎవ్వరు జనాలే లేరు, నైట్ ఇలా ఫుల్ రష్ ఉంటుంది అనమాట. అండ్ నేను తీసింది ఇంకా కొంచెం ఎర్లీగానే, ఇంకా సేపు అయ్యాక చూపిస్తాను. అప్పటిదాకా ఏమైనా స్నాక్స్ తిందామని అలా వచ్చానమాట. నాకు డిన్నర్ అయిపోయిన తర్వాత ఏదైనా డిజర్ట్ టైప్ తీసుకోవాలనిపిస్తుంది. సో అందుకే చాక్లెట్ బ్రౌనీ తీసుకోవడానికి అయితే షాప్కి వచ్చేసాను. చాక్లెట్ బ్రౌనీ తినేసి మళ్ళీ టీటోస్ లైన్కి వెళ్తా. నేను ఇది చూసి షాక్ అయితే ఏం అవ్వలేదు, ఎందుకంటే ఇది గోవా కాబట్టి డే టైంలో అసలు ట్రాఫికే లేదు. నైట్ చూసారా ఏదో సిటీలో ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా, డే టైం అయినట్లు అంత ట్రాఫిక్ అయిపోయిందనమాట. అస్సలు స్లోగా మూవ్ అవుతున్నాయి వెహికల్స్. నైట్ టైంకి డే టైంకి డిఫరెన్స్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడండి. నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏమి ఇవ్వకుండా జస్ట్ వీడియో పెట్టేస్తాను. అలా సన్ రూఫ్ ఎక్కేసి వీడియో తీశాను, మీరు కూడా రియల్గా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇదే టీటోస్ హౌస్. మమ్మీ పొద్దున ఎట్లుంది టీటోస్ గల్లీ, ఇప్పుడు ఎట్లుంది? హాయ్, కొత్త కొత్త వాళ్ళందరికీ హాయ్ చెప్తున్నా. మంచిదేగా. ఏదో అలా లైట్గా ధైర్యం చేసే వీడియో అయితే తీశాను అంతే. ఈ టీటోస్ లైన్ మార్నింగ్ అండ్ నైట్ టైం ఎలా ఉంది చూపించాలి అని అనుకున్నాను అంతే. ఏదో ప్రయత్నాలు అయితే చేస్తున్నా వీడియో మంచిగా రావాలని. ఇంత కష్టపడుతున్నందుకు ఒక్క లైక్ అయితే చేయండి. ఇదే మా డే 2 అట్ గోవా. సెకండ్ డే ఇలా ఎంజాయ్ చేసాము. అండ్ ఈ వీడియోని నేను చాలా కష్టంగా అంటే మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ ప్లస్ వీడియోస్ తీస్తూ దాన్ని ఎడిట్ చేసి మీకు అందిస్తున్నాను. ఈ కష్టంని గుర్తించి ఒక చిన్న లైక్ ఇస్తే అది నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది ఇంకా చాలా వీడియోస్ చేయడానికి. అంతే, లైక్ చేస్తానని అనుకుంటున్నా. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుస్తా, అంతవరకు బాయ్ బాయ్.